అధ్యాయము 17 వాక్యాన్ని మరి ఈ పూట కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. సామెతలు 13 అధ్యాయము 17 వచనము రెండో భాగాన్ని చదవగలిగిన వారు ఒకసారి బిగ్గరగా చదవండి. నమ్మకమైన రాయబారి ఔషధము అంటివాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఈ పూట ఆత్మదేవుడు కాస్త లోతైన అనుభవాలలో ఈ పూట దేవుడు మనకు వివరణ అనుగ్రహించునుగాక, ఆయన కృప చూపునుగాక, ఆయన సహాయము చేయునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటను మనము ధ్యానం చేసి చూస్తే ఇక్కడ నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. ఎవరు అంటే నమ్మకమైన రాయబారి. ఈ రాయబారి, ఈ నమ్మకమైన వ్యక్తి మనము బైబిల్లో ఆత్మీయంగా మనము గమనించి చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 6 అధ్యాయము 19 వాక్యములో అక్కడ మనకు కొన్ని విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఎఫెసీ పత్రిక 6 అధ్యాయము 9 వాక్యము, మరియు నేను దేవుని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను. మరొకసారి ఆ మాట చదువుకుందాం. చదివిన మీరందరూ కూడా దాని మీద ఒక్కసారి దృష్టి నిలిపినట్లయితే దాని యొక్క సారాంశము మనకి పూట అర్థమవుతుంది. మరొకసారి చదువుకుందాం. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మీతో మాట్లాడ నోరు తెరిచినప్పుడు, నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేశములో సువార్తను ప్రకటించాలని వారి యొక్క సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టి, వారి యొక్క బంధువులను విడిచిపెట్టి, వారు కలిగి ఉన్నవన్నీ సంపదలను విడిచిపెట్టి ఒక దైవజనుడు విలియం కేరీ గారు మన దేశానికి రావటం జరిగింది. అలాగే ఆ దేశము నుంచి అప్పటికే వేవేల మంది, లక్షలాది మంది మన దేశము నలుదిక్కులలో విస్తరించి వ్యాపారము చేసుకొని లాభాన్ని వారి దేశానికి పట్టుకొని పోతున్న దినాలు ఆ దినాలు. మన దేశము పూర్తిగా బ్రిటిష్ పరిపాలనలో ఉన్న దినాలు ఆ దినాలు. ఆ దినాలలో అందరూ లబ్ధిని సమకూర్చుకోవటానికి, లాభాన్ని సమకూర్చుకోవటానికి, ధనాన్ని సమకూర్చుకోవటానికి వచ్చి మన దేశములో నలు దిశలలో, నలు దిక్కులలో అవకాశం ఉన్నంత వరకు
వారి స్వాధీనంలోనికి తీసేసుకుని వారి యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. దైవజనుడు విలియం కేరీ గారు లాభాన్ని సమకూర్చుకోవటానికి వచ్చిన వ్యక్తి కాదు. మన దేశ సంపదని కొల్లగొట్టుకుపోవటానికి వచ్చిన వ్యక్తి కాదు. ఆయన ఎవరు అంటే నమ్మకమైన రాయబారి. ఎలాంటి వాడు? ఔషధము వంటి వాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఔషధము, దీని యొక్క గుణాలు ఏమిటి, దీని యొక్క లక్షణాలు ఏమిటి, దీని యొక్క విధానం ఏమిటి, ఇది ఏ విధముగా ఉపయోగపడుతుంది, ఏ విధముగా ప్రయోజనపడుతుందంటే, ఇది మానవునికి ఎంతో అవసరమైనది, మానవునికి ఎంతో ఉపయోగకరమైనది, మానవునికి బ్రతుకునిచ్చేది, మానవునికి బలమునిచ్చేది, మానవునికి స్వస్థతనిచ్చేది, మానవునికి ఎనర్జీని ఇచ్చేది ఈ యొక్క ఔషధము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క విలియం కేరీ గారు వస్తూ ఉన్నారు. ఆయన వచ్చి కలకత్తా, బెంగాల్ ఆ యొక్క పోర్టులో ఆయన దిగారు. వెంటనే ఆయన్ని అరెస్ట్ చేసేసి లోపల పెట్టేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఎందుకనంటే ఆయన వ్యాపారం చేసుకోవటానికి వచ్చిన వ్యక్తి కాదు, ఈ దేశ సంపద కొల్లగొట్టుకొని పోవటానికి వచ్చిన వ్యక్తి కాదు. ఆయన ఎవరు అంటే నమ్మకమైన రాయబారి, ఔషధము వంటి వాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, వచ్చేసరికి ఆయన్ని చాలా కాలము ఆయన్ని అరెస్ట్ చేసి లోపల ఉంచిన దినాలు, అనేకమైన దినాలు ఉన్నాయి. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, కొంతకాలము తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొంత సమయం అయిపోయిన తర్వాత ఆయన్ని విడుదల చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నేను చెప్పాను, ఈ యొక్క ఔషధము బ్రతకనిచ్చేది. వినాలి బాగా. ఈ యొక్క ఔషధము ఎలాంటిదంటే బ్రతకనిచ్చేది, ఎనర్జీనిచ్చేది, శక్తినిచ్చేది, బలమునిచ్చేది, నిన్ను జీవింపచేసేది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క గొప్ప దైవజనుడు, ఆ యొక్క సువార్థికుడు, ఆయన భారతదేశంలోనికి వచ్చారు. ఇప్పుడు ఔషధము దేనికి ఉపయోగపడుతుందని చెప్పాను? బ్రతకనివ్వటానికి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆయన సువార్త పరిచర్య భారతదేశంలో ఆయా ప్రాంతాలలో చేస్తూ ఉన్నారు. ఈ యొక్క భారతదేశము యొక్క ఈ యొక్క మానవుని యొక్క జీవన విధానాన్ని ఆయన గమనిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబ వ్యవస్థ ఏ విధముగా ఉంది, తల్లిదండ్రులు ఏ విధముగా ఉంటున్నారు, బిడ్డలు ఏ విధముగా ఉంటున్నారని ఆయన ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని గమనిస్తూ 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 ఉంటే, ఆ దినాల్లో ఎవరైనా ప్రమాదము చేత, ఎవరైనా అనారోగ్యము చేత, మరికొందరు బలహీనత చేత చనిపోతూ ఉంటే, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్యను కూడా ఆమెను పసుపు కుంకాలతో సిద్ధపరిచి, ఆ భర్తని ఏ విధముగా కాలుస్తున్నారో శ్మశానములో, అదే విధముగా భార్యను కూడా తీసుకుని వెళ్ళి ఆ భర్తతో కలిపి కాల్చేసేవారు. నా ప్రియ దేవుని బిడ్డ, అది చూసి
ఆ దైవజనుడు, ఆ సువార్థికుడు ఎంతో తరించిపోయాడు. అయితే ఔషధం వంటి వ్యక్తి ఆ రోజుల్లో ఉన్న ప్రభుత్వానికి, ఆ రోజుల్లో ఉన్న అధికారులకు, ఆ రోజుల్లో ఉన్న పాలకులకు ఆయన అనేకమైన అర్జీలు రాసి, అనేకమైన పిటిషన్లు పెట్టి, పోరాటము చేసి, ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే తన భార్య ఆ బిడ్డలను కడుపులో పెట్టుకొని బ్రతకనివ్వవచ్చు అన్న జీవోని ఆ రోజుల్లో తెచ్చిన వ్యక్తి, ఔషధము వంటివాడు, నమ్మకమైన రాయబారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ సువార్త మా పట్టణంలోనికే రాకూడదు, ఆ సువార్త మా ప్రాంతాల్లోనికి రాకూడదు, ఆ సువార్త మా ప్రాంతాన్ని, మా గృహాల్ని సమీపించకూడదని ఏం చేశారంటే పౌలు గారికి సంకెళ్ళు వేశారు. ఆ వాక్యాన్ని చదువుదాం. 1 తిమోతి పత్రిక 2 అధ్యాయము 9 వాక్యాన్ని చదువుకుందాం. 2 అధ్యాయము 9 వాక్యం. 1 తిమోతి పత్రిక 2 అధ్యాయము 9 వాక్యం. అమ్మ 2 తిమోతి 2 అధ్యాయము 9 వాక్యం. నేను నేరస్తుడనై ఉండునట్లు ఆ సువార్త విషయమై సంకెళ్ళతో బంధించబడి శ్రమపడుచున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున కూడా అనేక మంది దైవజనులు, సువార్థికులు భారతదేశములో, ఉత్తరప్రదేశ్లో, ఇంకా కొన్ని రాష్ట్రాలలో వారు సంకెళ్ళ చేత శ్రమపడుచున్నారు. ఈరోజు ఉత్తరప్రదేశ్లో అనేక మంది దైవజనులు చెరసాలలోనే ఉన్నారు, సంకెళ్ళ చేత బంధించబడి ఉన్నారు. ఎందుకని ఆ ప్రభుత్వం వారికి సంకెళ్ళు వేసింది? ఎందుకని ఆ ప్రభుత్వం వారిని బంధించింది అని చూస్తే, సువార్త మా రాష్ట్రములో, మా దేశములో, మా ప్రాంతాలలో వ్యాపించకూడదు, ఔషధము రాకూడదు, ఔషధము సమీపించకూడదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ ఔషధానికి ఉన్న శక్తి ఎలాంటిది అంటే, ఈ ఔషధానికి ఉన్న బలము ఎలాంటికంటే, ఈ ఔషధానికి ఉన్న తత్వము ఎలాంటిదంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ ఔషధము నిన్ను బ్రతికిస్తుంది. ఈ ఔషధము నీ బాధలో నీకు నెమ్మది కలిగిస్తుంది. అలాంటి ఔషధము, అలాంటి రాయబారి, అలాంటి నమ్మకమైన వ్యక్తి మా ప్రాంతాలలో ఉండకూడదు, మా ప్రాంతాలకి రాకూడదు, అలాంటి ఔషధము మాకొద్దు అనేవారు ఇప్పటికీ కూడా లేకపోలేదు. దేవునికి స్తోత్రం.
అయితే అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, సంకెళ్ళకైనా సిద్ధమే. దేవునికి స్తోత్రం. మీరు సువార్త ప్రకటిస్తున్న నా చేతులకు మీరు సంకెళ్ళు వేశారు. ఏం చేశారు? మీరు సువార్త ప్రకటించుచున్న నా చేతులకు మీరు సంకెళ్ళు వేయగలిగారు. దేవునికి స్తోత్రం. వేశారు. అయితే మీరు చేయగలిగింది అంత మాత్రమే, మరి ఏమీ కూడా మీరు ఏమి చేయలేరు. 9 వాక్యాన్ని చదివితే, అయినను దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు. ఈ వాక్యమును 2000 సంవత్సరాల క్రితము నుంచే దీనికి సంకెళ్ళు వేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? సంకెళ్ళు వేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉండకూడదు, ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఈ ప్రాంతంలో ఉండకూడదు, ఈ వీధిలో ఉండకూడదు. అయితే ఈ వాక్యం చెప్తుంది, అపోస్తుడైన పౌలు గారికి సంకెళ్ళు మీరు వేయగలగవచ్చు, మరొక సేవకునికి సంకెళ్ళు మీరు వేయవచ్చు, కానీ ఈ వాక్యమును మీరు బంధించలేరు. ఏ ప్రభుత్వమైనా, ఏ అధికారి అయినా, ఏ నాయకుడైనా వాక్యమును బంధించలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యము ఎక్కడ ప్రారంభించబడింది? అసలు ఈ వాక్యము ఎలా వచ్చింది? ఈ వాక్యము ఎక్కడి నుంచి వచ్చిందంటే, దివి నుండి భూమికి శరీరధారిగా వచ్చింది. ఎలా వచ్చింది? దివి నుండి భూమికి ఔషధము ఎలా వచ్చింది? శరీరధారిగా వచ్చింది. శరీరధారిగా వచ్చిన వాక్యమును, శరీరధారిగా వచ్చిన ఔషధమును ఎవడు బంధించలేడు. దేవునికి స్తోత్రం. అయితే బంధించాలని ఏం చేశారంటే, ఆయన్ని ఆకాశానికి భూమికి మధ్యలో 3 మ్రేకుల మధ్యలో ఆయనను సిలువ వేసి చంపేశారు. ఏం చేశారమ్మా? చంపేశారు. చనిపోయాడు. చనిపోయాడులే అని సంబరాలు చేసుకున్నారు. ఏదో ఒక వ్యక్తి వచ్చి అరిమత యోసేపు తీసుకెళ్ళి అతని యొక్క సమాధిలో పెట్టుకున్నాడు. సంబరాలు చేసుకునే వాళ్ళకు గుర్తొచ్చింది ఏంటంటే, ఆయన మూడవ దినాన లేస్తాను అని చెప్తాడు కాబట్టి, ఈయన లేకపోయినా ఆ శవాన్ని తీసుకెళ్ళి ఏ నదిలోనో పడేస్తే, నైల్ నదిలో పడేస్తే చేపలు మొసళ్ళు తినేస్తాయి, మా దేవుడు లేచాడు అని వీళ్ళు ప్రచారం చేసుకోకుండా, ఇప్పుడు మనం వెళ్ళి సమాధికేద్దాం సంకెళ్ళు. దేనికేద్దాం సంకెళ్ళు? దేవునికి స్తోత్ర. హల్లెలూయా. బ్రాందీ షాప్ని ఎట్టో సీల్ చేయలేం. ప్రజలకు ఆటంకాలు కలిగించే దుర్వ్యాపారాలను ఎట్టాగో మేము బ్యాన్ చేయలేం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మొన్న ఒక అర్ధరాత్రి ఒక త్రాగుబోతూ భయంకరంగా త్రాగేసి బైక్ నడుపుతూ వెళుతూ ఉంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఆ వ్యక్తిని పట్టుకొని, రేయ్ ఈ జాముని ఇంత తాగి వెళ్తున్నావు, తాగి వెళ్ళటం తప్పు కదా అంటే, ఈ సమయంలో అమ్మటం కూడా తప్పు కదా ప్రభుత్వం అంటున్నాడు. ప్రభుత్వం ఈ సమయంలో ప్రతి మానవునికి సమీపంగా మద్యం పెడతాం కూడా ప్రభుత్వానికి కూడా తప్పు లేదంటావు అనేసరికి ఆ పోలీస్ ఆఫీసరు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆ ప్రభుత్వం అక్కడ ఉన్న బ్యాందీ షాపులను, దురవ్యసనాలు, డ్రగ్స్ అమ్మే వాటిని ఎట్లాగో ఆ ఎయిర్పోర్ట్లను ఎట్టో సీజ్ చేయలేకపోయింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు యొక్క సమాధిని సీజ్ చేసాయి. యేసు ప్రభు యొక్క సమాధికి వేశారు సంకెళ్ళు. ఏమి చేశారు?
పెద్ద పెద్ద ఆ రాయిలు పెట్టేసి, పెద్ద పెద్ద గొలుసులు చైన్లు పెట్టేసి, పెద్ద పెద్ద తాళాలు వేసేసి దానికి సీజ్ చేసి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. అపోస్తుడైన పౌలు గారు అంటున్నారు, నా యొక్క చేతులను మీరు సంకెళ్ళతో బంధించగలిగే శక్తి మీకు ఉండొచ్చు, కానీ వాక్యమును మీరు బంధించలేరు. దేవుని వాక్యమును బంధించబడి ఉండలేదు. ఇక చూసిన వారందరూ అనుకుంటున్నారు శుక్రవారం సాయంత్రం ఆ పరిస్థితులు జరిగాయి. ఇక శనివారం అంతా ఏమనుకుంటున్నారంటే, ఆ రోజు యేసు ప్రభు సమాధి సంఖ్యల చేత ఏమైపోయింది, బంధించబడిపోయింది. కానీ వాక్యం చెప్తుంది, ఆ దేవుని వాక్యము బంధించబడలేదు. మరి బంధించబడకపోతే లేవచ్చు కదంటే, సమయం ఉంది. మూడవ రోజు తగిన కాలము రావాలి, తగిన సమయము రావాలి. వాడు ఎంతటి వాడైనా దేవుని వాక్యము వింటాడు. ఈరోజు నాకు వాక్యం వద్దు, ఈరోజు నాకు యేసు వద్దు, ఈ రోజున ప్రార్థన వద్దు అనొచ్చు. అదే వ్యక్తికి ఒక సమయం ఉంది. ఆ సమయమున ఆ వ్యక్తి వాక్యము కొరకు పరుగెత్తుతాడు, దాహముతో పరుగెత్తుతాడు, ఆకలితో పరుగెత్తుతాడు, ఆక్రందనతో దేవుని వాక్యము కొరకు పరుగెత్తుతాడు. దేవునికి స్తోత్రం. సమయం ఉంది. మూడవ రోజు తెల్లవారక ముందే, దేవునికి స్తోత్రం, ఆ సమయము, ఆ కాలము సంపూర్ణమైనప్పుడు, ఆ సమయము వచ్చినప్పుడు మనము మన జీవితంలో త్వరపడిపోతాం. ఏమైపోతాం? ప్రభువా, ఆ వ్యక్తికి ఇంకా మారు మనసు రాలేదేంటి ప్రభువా, 5 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, అయ్యా ఈ వ్యక్తికి ఇంకా మార్పు రాలేదేంటి ప్రభువా, 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాము, అయ్యా ఇంకా నూతన ఆత్మలు రావట్లేదేంటి ప్రభువా, సంఘాన్ని స్థాపించి 10 సంవత్సరాలు అయిందని. దేవునికి స్తోత్రం. మరియమ్మ తల్లి ఒక రోజున యేసయ్య దగ్గరికి వెళ్ళి, అందరూ ఆకలితో చస్తున్నారయ్యా, వాళ్ళకి తిండి లేదు, వాళ్ళకి త్రాగటానికి అసలు ఏం లేదయ్యా, ఈ నీటిని ద్రాక్షరసం కన్నా మార్చేయంటే, నా ప్రభు చెప్పాడు, నా సమయము ఇంకా రాలేదు. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి, ఇదిగో లైవ్ ద్వారా దూర ప్రాంతాల నుండి వింటున్నా, ఏ స్థలములో నుంచి వాక్యం ఉంటున్నా, ఒక సమయం ఉంది. ఆ సమయమున నువ్వు దేవుని వాక్యము వింటావు. ఆయన పాద సన్నిధిలో నువ్వు సాష్టంగా మోకరించే సమయము ఉంది అని నువ్వు గుర్తించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్రాక్షరసాన్ని అయితే అందరూ ఆశించి త్రాగుతున్నారు, ఇది నీళ్లే కదని నన్ను చిన్నచూపు చూస్తున్నారన్న నీళ్లు కూడా అదే ప్రాంగణములో ఉన్నాయి. నా ప్రభు చెప్తున్నాడు, నీ జీవితంలో విలువ లేదేమో, నీ జీవితంలో ఇదిగో పాత్ర చాపి నాకు కావాలని నిన్ను ఆశించి త్రాగట్లేదని బాధపడుతున్నావా? ఇదిగో ఒక సమయం ఉంది, నిన్ను నేను మధురముగా మార్చబోతూ ఉన్నాను, ఇదిగో నిన్ను తీపితనముగా చేయబోతూ ఉన్నాను, ఇదిగో నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నువ్విప్పుడు త్వరపడితే జరిగేది కాదు. నా సమయము ఇంకా రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చచ్చాడు 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 చచ్చాడు, 3 మేకులు పీకోలేక చచ్చాడని అంటున్నారు శనివారం పూట అందరూ కూడా. అయితే పునరుద్ధానపు దినమున సమయము వచ్చింది. దేవునికి స్తోత్రం. కాలము సంపూర్ణమైంది. దేవునికి స్తోత్రం. వాళ్ళేమి సామాన్యులేం కాదు. వాళ్ళు దేశములో ఉన్న వారందరిని తీసుకొచ్చి సమాధి చుట్టూ పెట్టేశారు. ఒక్కొక్కరికి AK-47 ఒకటి ఇచ్చేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక దేశములో ఉన్న సైనికులందరూ ఎక్కడున్నారంటే యేసు ప్రభు సమాధి దగ్గర కాపలా కాస్తున్నారు.
ఉగ్రవాదులు దేశములోనికి రాకుండా కాపలా కాసే పని కాదు. దేశానికి నష్టము లేకుండా, ఇదిగో త్రాగుబోతులు చెరలేకపోకుండా, మానభంగాలు జరగకోకుండా, అత్యాచారాలు జరగకోకుండా, దొంగతనాలు జరగకోకుండా కాపలా కాదు వీళ్ళ పని. యేసు ప్రభు సమాధి దగ్గర వీళ్ళ కాపలా. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, కాలము సంపూర్ణమైనది. ఆ సమయం వచ్చింది. వచ్చిన వెంటనే ఒక్కడికి స్పృహ లేకుండా పడిపోయారు. ఆ సమాధికి ఉన్న సంకెళ్ళు తెగిపోయాయి. ఆ రాయి సైడ్ అయిపోయింది. ఏమైపోయిందమ్మా? తుఫానే ఆయన మాట వింటుంది, సముద్రమే ఆయన మాట వింటుంది, ఆకాశమే ఆయన మాట వింటుంది. రాయి ఇంకా ఎదురుగా నిలబడి ఉంటుందా? రాయి ఇంకా అడ్డుగా నిలబడి ఉంటుందా? దేవునికి స్తోత్రం. వాక్యముకున్న శక్తి, వాక్యముకున్న బలము. సంఖ్యలు నిలవలేవు, ప్రభుత్వాలు నిలవలేవు, అధికారులు నిలవలేరు. ఆ వాక్యమునకు అంత శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమునకు అంత బలం ఉంది. అలా లేచి అలా ఆ వాక్యం బయటకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు పేతురు గారు వాక్యం చెప్తుంటే ఒక్క కూటానికే 3000 మంది బాప్టిసం తీసుకుంటారు. ఒక్క కూటానికి. దేవునికి స్తోత్రం. ఎంతమంది? ఇకేమన్నా సహించగలరా? ఇక సహించగలరా? ఇక దాన్ని చూసి ఇక తట్టుకోగలరా? వెంటనే ఆయనకి ఏం చేశారంటే డబల్ ఆ వాక్యం చదివి నాకు చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఆ వాక్యం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 6 వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 6 వాక్యాన్ని చదువుకుందాం. నేను చాలా చరిత్రలు చదివాను. సంఖ్యలు అని సంబోధించబడింది. సంఖ్యలు అని సంబోధించబడింది. ఇక్కడ చూస్తే ఎన్ని? 2 సంఖ్యలు. అంటే డబల్ చైన్లు, డబల్ లాకులు వేసినట్టున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకనయ్యా ఈయనకి 2 సంఖ్యలు వేసారు అంటే, ఈయన ఒక్క ప్రసంగానికి 3000 మంది మారిపోతున్నారు. అందుకని వాళ్ళు జాగ్రత్తగా ఉండటానికి ఎందుకైనా మంచిది. ఏదైనా తప్పించుకుపోతాడేమో, అందులో ఇతడి మాట చాలా శక్తి, ఇతని మాట చాలా పవర్ఫుల్ కాబట్టి అని డబల్ వేసి పెట్టేశారు. ఏం చేసి పెట్టారమ్మా? డబల్ వేసి పెట్టారు. అర్ధరాత్రి పేతురు గారు కూడా నిద్రపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ అనుకుంటున్నారు వాక్యం నిద్రపోతుంది అనుకుంటున్నారు. వాక్యం నిద్రపోతుంది అనుకుని ఈ పక్కనున్న సిపాయిలు కూడా, ఈ సైనికులు కూడా నిద్రపోయారు. దేవునికి స్తోత్రం. చదవండి ఆ మాటలు. పేతురు డబల్ సంఖ్యలతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. కాచుకొనుచుండిరి. ఇక ఇంకెక్కడ తప్పించుకుంటావు? కాపలా కాస్తా ఉన్నారు. ఎవరిని కాస్తున్నారు? కాపలా. దైవ సేవకుడిని కాస్తున్నారు కాపలా. వాక్యాన్ని కాస్తున్నారు కాపలా. దేశాన్ని కాపలా కాయవలసిన వారు వాక్యాన్ని, సేవకుడిని కాపలా కాస్తున్నారు. చదువమ్మా. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచి అతడుండిన గదిలోనికి వెలుగు ప్రకాశించి దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని అతనితో సంకెళ్ళు అతని లేపగా అతని చేతి నుండి ఊడిపడెను. కోటు చప్పట్లో హల్లెలూయా. సంకెళ్ళు. దేవునికి స్తోత్రం. సంకెళ్ళు ఊడిపోయాయి. కానీ ఈ వాక్యము
ఈ ఔషధము, ఈ రాయబారి, ఈ సత్యము బయటకు వెళ్ళాలంటే అక్కడ గ్రంథస్థం చేయబడి ఉంది. ఇనప గవిని, పెద్ద గేటు ఉంది. దేవునికి స్తోత్రం. అది ఎలా దాటాలి అన్న ఆలోచన కలుగుతుంది. నీ జీవితంలో కూడా నీవు అభివృద్ధి చెందటానికి, నీ ఆత్మీయ జీవితం కొనసాగటానికి, నీ ఉన్నతమైన స్థితిమంతునిగా మార్చబడటానికి ఏదో ఒక ఆటంకమో, ఏదో ఒక అడ్డు, అది ఎంత పెద్ద ఇనప గెవినైనా, ఇనప గేట్ అయినా, దేవునికి స్తోత్రం. నా దేవుని వాక్యం చెప్తుంది, నీవు ఆ గవిని దగ్గరకు వెళ్ళి, ఆ గేటు దగ్గరకు వెళ్ళి నిలబడు. ఏం చేయాలి? నిలబడు. అయ్యా, వారం నుంచి నిలబడే ఉన్నాను, ఇది అక్కడే ఉందయ్యా, ఇక లేదు, దారి లేదు. నా దేవుని వాక్యము నీతో చెప్తుంది, నీలో వాక్యము కొదువుగా ఉంది, నీలో శరీరాశలు ఉన్నాయి, నీలో నేత్రాశలు ఉన్నాయి, నీలో జీవపుటము ఉంది, నీలో లోకముంది. దేవుని దూత పేతురును ఆ యొక్క గవిని దగ్గరకు తీసుకొచ్చింది. పేతురు ఆ స్థలానికి వచ్చాడు. పేతురు ఆ స్థలానికి వచ్చినప్పుడు అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే, 10 వాక్యం, మొదటి కావలి వాణి, రెండవ కావలి వాణ్ణి దాటి పట్టణముకు పోవు, ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దాని అంతటా అదే వారికి తెరుచుకొనెను. ఎందుకని వారికి తెరుచుకుంది? ఆ పట్టణములో అనేక మంది ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, అందమైన వారు ఉన్నారు, డబ్బున్నవారు ఉన్నారు, అనేక మంది అందగాళ్ళు, ఆటగాళ్ళే, మాటగారి, చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారెవరికి అది తెరుచుకునేది కాదు, దాని దగ్గరకు వచ్చి ఆగిపోయేవాళ్ళు. కానీ ఈ వ్యక్తికి ఎందుకు తెరుచుకుందంటే, ఈ వ్యక్తిలో ఉన్నది దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తిలో ఉన్నది దేవుని వాక్యం. ఆ వాక్యము నీలో ఉంటే, ఆ వాక్య సమృద్ధి నీ జీవితములో ఉంటే, ఔషధ గుణాలు నీ జీవితములో ఉంటే, క్రీస్తు రాయబారిగా నీవు సిద్ధపడితే, ఏ గవి నిన్ను ఆపలేదు, ఏ ఆటంకములు నిన్ను ఆపలేవు, ఏ సమస్య నిన్ను ఆపలేదు, ఏ ఆర్థిక పరిస్థితి నిన్ను ఆపలేదు, ఏ పరిస్థితులు నిన్ను ఆపలేవు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? నా ప్రభువు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీ జీవితంలో ఏ విధమైన ఆటంకాలు ఉన్నా, ఏ విధమైన ఇరుకులు ఉన్నా, ఏ విధమైన సమస్యలు ఉన్నా, దాటలేను అనుకుంటున్నావా? దీన్ని ఎక్కలేను అనుకుంటున్నావా? దీన్ని ప్రక్కకు నెట్టుకోలేను, ఇక నా జీవిత పరిస్థితులు ఇక్కడే ఆగిపోయింది నా పరిస్థితి అనుకుంటున్నావేమో. నువ్వు క్రీస్తు రాయబారిగా ఒక త్యాగము కలిగి ఎదరికి వస్తే, అయ్యా నీకు సాక్షిగా ఉంటాను, అయ్యా నీ సన్నిధిలో నేను నమ్మకమైన వ్యక్తిగా ఉంటాను, అయ్యా నీ ఎదుట నేను నమ్మకముగా ఉంటానయ్యా. మనుషుల ఎదుట కాదు, మనుషుల ఎదుట కాదు, మనుషుల ఎదుట కాదు,
నమ్మకమైన వారికి జైల్లో వేస్తారండి? నమ్మకమైన వాళ్ళకి ఎవరైనా సంఖ్యలు వేస్తారా? సంఖ్యలు ఎవరికి వేస్తారు? సెరసాల్లో ఎవరిని వేస్తారంటే వారికి ఏదైనా తప్పులు ఉంటే నమ్మకత్వాలు లేని వారిని సంఖ్యలు వేస్తారు. కానీ ఈ యొక్క పేతురు గారు సమాజము దృష్టిలో నమ్మకస్తుడు కాకపోవచ్చు, కానీ నా దేవుని దృష్టిలో నమ్మకమైన వాడు. కొట చప్పట్లో హల్లెలూయా. నమ్మకమైన వాడు కనుక, నమ్మకమైన రాయబారి కనుక, ఔషధము వంటి వాడు కనుక ఆ యొక్క సెరసాల దాటుకొని ఆ ఇనుప గవిని దగ్గరకు ఎప్పుడైతే వచ్చాడో ఆ ఇనుప గవిని తానంతట తానే ఓపెన్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఏంటి గవిని? నిన్ను ఈ రాజు చేయించి పెట్టాడు కదా అంటే, ఇదిగో రాజు కంటే శక్తివంతుడు, ఇదిగో అక్కడ ఉన్నది, అతనిలో ఉన్నది ఏమిటంటే దేవుని వాక్యం ఉంది. అతడు దేవునికి నమ్మకమైన రాయబారి, ఔషధం వంటి వాడు. మరొక విషయం చెప్పమంటారా? అతనితో ఉన్నది ఎవరంటే దుష్టులు కాదు. అతనితో ఉన్నది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అలాంటి దుష్ట సాంగత్యము పేతురు చేయలేదు. పేతురుతో ఉన్నది దేవదూతలు. దేవునికి స్తోత్రం. అలాంటి దేవదూతలే వచ్చినప్పుడు, అలాంటి నమ్మకమైన రాయబారే వచ్చినప్పుడు, అలాంటి ఔషధము వంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధముగా నేను మూసుకొని ఉండగలను? ఏ విధముగా నేను వాళ్ళని ఆపగలను? వాళ్ళని ఆపే శక్తి నాకు లేదు బాబోయ్. అందుకే నేనేమైపోయాను? ఆ ఇనపగేట్ ఉంటుంది, ఓపెన్ అయిపోయాను. దేవునికి స్తోత్రం. నీ ఎదుట ఏ విధమైనవి ఆ విధమైనవి ఉన్నా నీవు భయపడనవసరం లేదు. ఇదిగో దేవుని దగ్గర, నా దేవుని పాద సన్నిధిలో నమ్మకమైన వ్యక్తిగా. దేవునికి స్తోత్రం. ఎలాంటి వ్యక్తిగా? నమ్మకముగా నీవు ఉన్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని అబద్ధాలు చెప్తావో తెల్లారులేస్తే. దేవునికి స్తోత్రం. ఇదంతా లేదు. ఏమా ఆదివారం అంటే హుషారు లేదు, ఒకే మాట అయిపోద్ది. అంత అబద్ధమే. దేవునికి స్తోత్రం. తర్వాత రాయబారిగా. ఎలాగా? రాయబారి అంటే ఈ దేశములో ఉన్న సమాచారము మరొక దేశానికి అందించుట. మన దేశము యొక్క రాయబారి ప్రతి దేశములో ఉంటాడు. ప్రతి దేశములో కూడా భారత రాయబారి అని ఒక కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయము ఏమిటంటే మన దేశానికి అవసరమైన సమాచారము ఆ దేశము నుంచి పంపిస్తాడు. అలాగే ఆ దేశానికి, మన దేశానికి అవసరమైన సమాచారము ఆ దేశానికి పంపిస్తాడు. ఆ వ్యక్తిని రాయబారి అంటారు. కాబట్టి నీ జీవితములో రాయబారిగా నీవు ఉంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా ఈ దేశములో ఉన్న ప్రజలకు నీవు చెప్పాలి. దేవునికి స్తోత్రం. అమ్మ ఆ దేశములో ఆకలి దప్పుక చింతలు మనోదుఃఖాలు లేవక్కడా. ఆకలి దప్పుక చింతలు మనోదుఃఖాలు లేవక్కడా అని నీవు ఈ దేశానికి చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడైనా నీ జీవితంలో, ఇప్పుడైనా నీ బ్రతుకులో ఒక్క మారైనా పరలోకమును గూర్చిన సమాచారము ఈ యొక్క భూలోకములో ఎవరికైనా ఎప్పుడైనా నువ్వు చెప్పావా? చెప్పలేదు. అందుకే రాయబారి లక్షణాలు నీ బ్రతుకులో లేవు. తదుపరి ఈ దేశంలో ఉన్న సమాచారం,
ఎవరైతే సమస్యలో ఉన్నారో, ఎవరైతే రోగములో ఉన్నారో, ఎవరైతే ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధముగా ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారిని గూర్చి ఆ దేశములో ఉన్న రాజుకి ఎప్పుడైనా మోకరించి మొరపెట్టి ప్రార్థన చేసేవా? అలాంటి ప్రార్థన జీవితము, అలాంటి ఉపవసించి ప్రార్థించే అనుభవాలు, కన్నీరు కార్చి ప్రార్థించే అనుభవాలు నీ జీవితములో లేవో? రాయబారిగా నీవు ఉన్నావా? ఉంటే ఆ లక్షణాలు నీవు కలిగి ఉంటావు, ఆ సుగుణాలు నీవు కలిగి ఉంటావు, ఆ గుణాలు నీవు కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆ సుగుణాలు, ఆ గుణాలు నీ బ్రతుకులో, నీ జీవితంలో ఉన్నప్పుడే నువ్వు రాయబారివి. దేవునికి స్తోత్రం. అలాంటి రాయబారి ఈ ఇనప గవిని దగ్గరకు రాగానే ఏమైపోద్ది? తెరుచుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు తెరుచుకున్నావంటే రాయబారి వచ్చారు. ఎవరు వచ్చారు? రాయబారి వచ్చారు. దేవునికి స్తోత్రం. మరొక విషయం ఏమిటంటే, ఇప్పటికైనా భారతదేశము నుంచి రాయబారి ఒక దేశానికి వెళితే ఆ వ్యక్తి ఎప్పటికైనా ఈ దేశానికి వచ్చేయాలి. తినేది అక్కడ భోజనం కావచ్చు, త్రాగేది ఆ దేశపు నీరు కావచ్చు, ఉండేది ఆ దేశములో కావచ్చు, ఆ దేశంలో ఈ భారత కార్యాలయములో ఆ వ్యక్తి జీవించే వ్యక్తి కావచ్చు. ఇక్కడికి వచ్చి ఆ దేశానికి ఈ దేశానికి సమస్య వచ్చినా, ఇతనికి హెల్త్ సమస్య వచ్చినా, ఉద్యోగ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ క్షణాన ప్రభువు నిన్ను పిలిచిన, నువ్వు విడిచి వచ్చిన దేశానికి నువ్వు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. అంటే ఈ భూమి నీ సొంతము కాదు, ఈ భూమి సొంతము కాదు. అందుకే ఒక భక్తుడు పాడతాడు, పరలోకమే నా సొంతము, పరలోకమే నా సొంతము, ఎప్పుడు చూచెదను నా ఇంపైన, ఎప్పుడు చూచెదను నా పరలోకమే. హల్లెలూయా. ఇది రాయబారి అనుభవాలు. ఎవరి అనుభవాలు? రాయబారి యొక్క అనుభవాలు. నెక్స్ట్, ఔషధము వంటి వాడు. చెప్పాలమ్మా, ఎలాంటి వాడు? ఔషధము వంటి వాడు. ఈ ఔషధము ఒక వ్యక్తి దగ్గరకు వెళితే ఆ వ్యక్తికి నొప్పి పుట్టిస్తుందా, నిప్పు తగ్గిస్తుందా? ఇప్పుడు పెయిన్ కిల్లర్ ఉంది, పెయిన్ కిల్లర్. ఇప్పుడు నొప్పుతో ఉన్న వ్యక్తి ఈ ఔషధాన్ని మృంగినప్పుడు ఆ వ్యక్తికి వెంటనే ఏమొస్తుంది? రిలీఫ్ వస్తుంది. అప్పటి వరకు పంటి నొప్పి అని అరిసినవాడు, అప్పటి వరకు తలనొప్పి అని అరిసినవాడు, అప్పుడు వాడు కాలు నొప్పి అని అరిసినవాడు, అప్పుడు వాడుకు మెడ నొప్పి అని అరిసినాడు. ఈ ఔషధాన్ని మృంగిన తర్వాత ఏమవుతుంది? నెమ్మది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీ మాట ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కోపము రేపేటట్లు నీ మాట ఉండకూడదు. నీవు మాట్లాడితే ఆ వ్యక్తి సమాధానము పొందాలి, ఆ కుటుంబము సమాధానం పొందాలి, ఆ యొక్క వ్యక్తి సమాధానం పొందాలి. ఆ కుటుంబములో నువ్వు అడుగు పెడితే ప్రశాంతత రావాలి. ఎలా రావాలి? ప్రశాంతత రావాలి. కొందరు మాట్లాడుతుంటే గుండె నొప్పి వచ్చేస్తుంది. ఏ నొప్పి వచ్చేస్తే? తలనొప్పి వచ్చేస్తుంది. తలనొప్పి మనుషులు, వాళ్ళు ఔషధము వంటి వారు కాదు.
వారు ఔషధము వంటి వారు కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ మాటే కావచ్చు, నీ ప్రవర్తనే కావచ్చు, ఔషధము వలె ఉన్నప్పుడు నీ జీవితంలో నీ ఎదురుగా ఉన్న ఆ గేటు, నీ ఎదురుగా ఉన్న ఆ సమస్య దానంతరికి అదే దొర్లి వెళ్ళిపోతుంది. కొందరు ఏం చేస్తారంటే, ఇనప గేటే కదా, రంపం పెట్టి యాక్సిల్ పెట్టి కోసేస్తామనేది కొందరు, ఎక్కేస్తామనేది కొందరు, అందులో దూరేస్తామనేది కొందరు. దూరేవా, చేప వలలో చిక్కినట్లు గేట్లో చిక్కుపడిపోతావు. ఉదయాన్నే సైనికుడు వచ్చి నిన్ను కాల్చి పడేస్తాడు. ఎక్కావా, అక్కడి నుంచి కింద పడితే అక్కడే నీకు నడివిరిగిపోద్ది. ఏం చేయని అవసరం లేదు. నువ్వు చేయవలసింది 3. 1, నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. 2వది, రాయబారిగా ఉండాలి. 3వది, ఔషధము వంటి వానిగా నీవు ఉంటే నీ సమస్య ఏమి లేకుండా సమస్యగానే నీ ఎదుట నిలవలేకుండా తొలగిపోతుంది. ఆ వాక్యాన్ని చదివితే పేతురు జీవితంలో ఇప్పుడున్న సమస్య చాలా పెద్ద సమస్య, చాలా బలమైన సమస్య. ఆ బలమైన సమస్య, ఆ పెద్ద సమస్య దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే ప్రభువు దూత అతనిని విడిచి పోయెను. దేవునికి స్తోత్రం. అతని ప్రయాణములు ఇక ఆటంకము లేదు, అతని ప్రయాణములు ఇక సమస్య లేదు. దేవునికి స్తోత్రం. ఇది చాలా ఆశ్చర్యము. డబల్ సంఖ్యలు వేసేసాం కదా, డబల్ తాళాలు పెట్టేసాం కదా, సిపాయిల్ని రాత్రిపూట కాపలా పెట్టాం కదా, ఇనప గేటు పెట్టి తాళం పెట్టాం కదని అనుకుంటుంటే అతని ప్రయాణములో ఆటంకమే లేకుండా యాపిగా సాగిపోతున్నాడు. నీ ప్రయాణం ఆ విధముగా సాగునుగాక, నీ కుటుంబ వ్యవస్థ ఆ విధముగా సాగునుగాక, ఒక శ్రేయస్సుకరమైన ఆశీర్వాదముతో నింపబడుదువుగాక. అందరూ తలలు వంచిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. దైవమా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటయే. అందరూ నా అతిశయము, స్తుతి పాడుటయే నా అతిశయము, స్తుతి పాడుటయే నా అతిశయము, స్తుతి పాడుదను ప్రతిదినము. స్తుతి పాడెదను ప్రతిదినము, స్తుతి పాడుటయే అతిశయము. ధవళవర్ణుడా, మనోహరుడా, రత్నవర్ణుడా. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పూట నీ సన్నిధానములో అనేకమైన విషయముల కొరకు ప్రార్థించటానికి మీరు చూపిన ధన్యతను బట్టి స్తోత్రాలు, మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటలు పాడుచున్న బిడ్డలను మీరు దీవించండి, వాయిద్యము వాయించు బిడ్డలను మీరు దీవించండి. అలాగనే తండ్రి, ఎన్నో లోతైన విషయాలు ఈ పూట మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. చేరి వచ్చి వాక్యాన్ని విన్నారు, లైవ్ ద్వారా ఈ వాక్యాన్ని విన్నారు. వినిన ప్రతి ఒక్కరి గుండెల్లో ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేసి వినిన ప్రతి ఒక్కరూ నమ్మకమైన వారిగా, రాయబారులుగా, ఔషధము వంటి వారిగా
మార్చబడి వారి జీవితములో ఏ విధమైన సమస్యనైనా ఎదుర్కోగలిగి ఆయా శక్తిని ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఆ నమ్మకత్వం ఉంటే, ఆ వాక్యమే ఉంటే అయా వారి ఎదుట తండ్రి ఏ ఏ ఏ సంఖ్యలో నిలవలేవని అయ్యా మీరు తండ్రి సెలవిచ్చిన విధానమును బట్టి స్తోత్రాలు. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి. అలాగే నీ రాత్రికి జరగనైన ప్రార్థన కూడిక మీరుండి దీవెనకరముగా మీరు జరిగించండి. నీ కృపను సమృద్ధిగా పంచమని, సంఘ సరిహద్దులను విశాలపరచమని, నీ కృపను సమృద్ధిగా అనుగ్రహించమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని నీ హస్తములకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృపతోడయుండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవుని స్తోత్రాలు.